పర్యాటక శాఖలో కీలక ఉద్యోగి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడ డివిజనల్ కార్యాలయంలోనే రాసలీలలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. సదరు ఉద్యోగి ఆఫీసులో ఓ మహిళతో ప్రవేశించారు. ఆఫీసు తాళాలు తెరిచి ఏకాంత వ్యవహారాలు నడిపారు. సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదుతో ఆ అధికారి భాగోతం వెలుగులోకి వచ్చింది. సీసీ ఫుటేజ్లో బండారం బట్టబయలైంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పర్యాటక శాఖ కీలక ఉద్యోగి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడ డివిజనల్ కార్యాలయంలో రాసలీలలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. సదరు ఉద్యోగి ఆఫీసు మూసివేశాక ఓ మహిళతో ప్రవేశించారు. ఆఫీస్ తాళాలు తెరిచి ఏకాంత వ్యవహారాలు నడిపారు. సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదుతో ఆ అధికారి భాగోతం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్లో బండారం బట్టబయలైంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, పర్యాటక శాఖకి సంబంధించి కూడా కీలకమైనటువంటి ఉద్యోగులు రాసలీలలు ఒక్కసారి కూడా వెలుగులోకి వచ్చినాయి. ఏదైతే విజయవాడ డివిజన్ సంబంధించినటువంటి పర్యాటక శాఖ కార్యకలాపాల్లో దీనికి సంబంధించి సరసాలు ఒకసారి కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి. ఆఫీసు మూసివేశాక ఒక మహిళతో అకౌంటెంట్ వెంకటేశ్వర్లు అనేటువంటి ఒక వ్యక్తి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సదరు మహిళను తీసుకుని ఆఫీసు మూసివేసినటువంటి సమయంలో ఆ మహిళతో కలిసి ప్రవేశించినట్లు కూడా తెలుస్తా ఉంది. తాళాలు తెరిచి ఏకాంతంగా వ్యవహారాలు నడిపినట్లు కూడా తెలుస్తా ఉంది. 1వ తారీఖున ఈ యొక్క ఘటన జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదుతో ఒకసారిగా కూడా వెలుగులోకి వచ్చింది. దాదాపుగా అరగంట సేపు ఆ ఇద్దరు కూడా లోపలే ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ బండారం కూడా ఒక్కసారిగా కూడా బట్టబయలైనటువంటి పరిస్థితి. అంటే గతంలో కూడా ఇదే వ్యవహారాలు ఏమైనా నడిచినాయా లేదంటే ఇప్పుడు మాత్రమే జరిగిందా అనేటువంటి కోణంలో కూడా అటు ఉన్నతాధికారులు అయితే దీనిపైన విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఉన్నతాధికారులు ఈ అంశం పైన కూడా ప్రధానంగా విచారణకు ఆదేశించినట్లు కూడా తెలుస్తా ఉంది. అసలు ఎందుకు ఆ లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, అదేవిధంగా మూసివేసినటువంటి సమయంలో ఇద్దరు కూడా ఏకాంతంగా వెళ్లి అక్కడ వెళ్ళిన దానిపైన కూడా ఒకసారిగా కూడా విచారణకు ఆదేశించినటువంటి క్రమంలో పూర్తిగా కూడా చూడాలి ఈ పర్యాటక శాఖకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి అనేటువంటి అంశం. ఇప్పటికే అటు మంత్రి దుర్గేష్ కూడా ఆ వియత్నాం పర్యటనలో ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత దీనిపైన ఆయన కూడా ఏమైనా స్పందించేటువంటి అవకాశం ఏదైనా ఉందో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.